ఈ సృష్టి ఒక అద్భుతం. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఈ భూమి మీద సముద్రాలు, కొండలు, సెలయేరులు, లోయలు, ఎడారులు, అడవులు, ఈ భూమి మీద చిలుకలు, పక్షులు, నెమలి, అలాగే 84 లక్షల జీవరాశులు, మనుషులు, వీటన్నిటినీ జన్మింప చేయడం అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైన విషయం. మనిషికి జన్మనీయడము దేవుని యొక్క గొప్పతనం. అయితే వీటన్నిటినీ పుట్టించడానికి గల కారకులు అంటే యేసు ప్రభువు ఎప్పుడు పుట్టాడు అని మీరు అనుకుంటున్నారు అంటే 2024 సంవత్సరాల క్రితం పుట్టాడని మీరు అనుకుంటున్నారు. కానీ ఆయన ఈ సృష్టి పుట్టక ముందే, భూమికి పునాదులు వేయబడక మునుపే పుట్టాడని సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం నుండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసాను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక. ఎప్పుడు పుట్టాడటండి యేసు ప్రభువు? అనాది కాలము అంటే, ఆది కాలము అంటే ఎప్పుడండి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అనాది అంటే ఆది కంటే ముందు అన్నమాట. అంటే భూమి లేనప్పుడే యేసు ప్రభువు దేవుని దగ్గర పుట్టి ఉన్నాడు. యేసు ప్రభు ఎవరు అని అంటే దేవునికి కుమారుడు ఆయన. అనేక సందర్భాల్లో మా తండ్రి, నా తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని కుమారుడు ఆయన. ఆయన ఆత్మరూపముగా ఈ భూమి పుట్టక ముందే, మనుషులు పుట్టక ముందే ఆయన పుట్టాడు. అంటే ఆయన వయసు ఎంత అంటే కోట్ల సంవత్సరాలు. ఈ పుట్టించినటువంటి ఈ భూమికి 28వ వచనం ఒకసారి చదవండి. ఆయన ఏమై ఉన్నాడట అంటే, ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమును దానికి పొలిమేరలను ఏర్పాటు చేసినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్వహించినప్పుడు ప్రధాన శిల్పినై ఉంటిని. శిల్పి అంటే ఎవరండి? ఒక విగ్రహం చెక్కేటువంటి వాడు శిల్పి. ఆ విగ్రహం చెక్కాలంటే ఎంత కష్టపడతాడు, ఎన్ని ఆలోచనలు చేస్తే ఆ విగ్రహం తయారవుతుంది. ఆ విగ్రహాన్ని చెక్కేటువంటి శిల్పి ఎంత నైపుణ్యత ఉంటుందో. ఇప్పుడు ఈ భూమికి చూడండి, పచ్చని రంగేశాడు. ఒక సీతాకొక చిలుకను చూడండి. ఆ సీతాకొక చిలుకను చూడగానే బటర్ఫ్లై అంటాం. దాన్ని తీసుకొచ్చుకొని ఇంటి మీద, గోడల మీద పెట్టుకుంటాం. అది ఆర్టిఫిషియల్గా తయారు చేసింది, నిజమైంది కాదు. అంటే ఆ రెప్పలకి ఉన్నటువంటి రంగులు చూడండి, ఆ కన్నులు చూడండి, వాటికి ఉన్నటువంటి ఆ మెరుపు చూడండి. ఒక నెమలిని చూడండి, అది పురులు విప్పినప్పుడు దానికి ఉన్నటువంటి ఆ కన్నులు చూడండి. అంటే ఈ ప్రకృతిలో ఎన్ని అందాలను దేవుడు దాచిపెట్టాడు, ఎంత సంపద దాచిపెట్టాడు. బంగారం ఏంటి, బొగ్గేంటి, గనులేంటి, ఇనుమేంటి, ఎన్ని సంపదలు దేవుడు ఇచ్చాడో వీటన్నిటిని తయారు చేసి వీటికి డిజైన్ వేసినటువంటి ఒక శిల్పి, డిజైనర్. భూమి ఎలా ఉండాలి, నేను ఇల్లు కట్టుకున్నానంటే ఎలా ఉండాలో నా ప్లాన్తో కట్టుకుంటాను, మీరు ఇల్లు కట్టుకున్నారంటే మీ ప్లాన్తో కట్టుకుంటారు. ఇప్పుడు భూమిని స్థాపించినటువంటి, పుట్టించినటువంటి ఆయన భూమిని గోళాకారంగా తయారు చేశాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, భూమిని ఎవరు మోస్తున్నారండి? ఎవరైనా ఇదిగో బాటిల్ ఉందంటే నేను పట్టుకుంటే ఆగుతుంది, వదిలి పెడితే కింద పడిపోతుంది. మరి భూమిని ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకోలేదు. దేవుడు ఏం చేశాడటంటే, యోబు గ్రంథములో ఉంటుంది, శూన్య మండలము మీద భూమిని దేవుడు వేలాడ తీశాడు. చుట్టూ ఇప్పుడు మన పైన ఆకాశం ఎలా ఉందో చుట్టూ అలాగే ఖాళీ స్థలం ఉంటుంది.
దీనిని స్థాపించడంలో, దీనికి కట్టడ నియమించడంలో, ఈరోజు చూడండి రైల్వే చాలా టెక్నాలజీ ఉంది, కానీ అప్పుడప్పుడు ఏమవుతున్నవి, ఒకదానికొకటి ఢీకొంటున్నవి. కానీ ఒక్కనాడు ఎప్పుడైనా ఒక నక్షత్రానికి మరొక నక్షత్రం, ఒక గ్రహానికి మరొక గ్రహం ఢీకొన్నాయండి? దేవుడు వాటికి కక్ష నియమించాడు, ఆ కక్ష ఒక రూట్ నియమించాడు, ఆ రూటులో వెళుతున్నాయి అవి. దేవుడు ఈ ప్రకృతికి ఒక నియమం ఇచ్చాడు, అది నెరవేరుస్తున్నది. అంటే ఆ వాటిని తయారు చేసినటువంటి దేవుడు ఎందుకు ఈ కుమారుని భూమి మీద పంపించాడు? ఒకసారి యెషయా గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం చూద్దాం, 17వ వచనం. భూమి పాడైపోయింది, భూమి మీద ఉన్న ప్రజలు పాడైపోయారు. భూనివాసి నీ మీదికి భయము వచ్చును, మింటయు ఉరియు నీకు తటస్థించును, తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించున్నవి. మన భూకంపం వచ్చింది కదండి, మీరు అనుభవించారా? వచ్చింది. భూమి పునాదులు కంపింపబడుచున్నవి, బద్దలైపోవచ్చున్నది, తునకలైపోవచ్చున్నది, దద్దరిల్లుచున్నది. భూమి మత్తుని వాళ్ళే కేవలము తూలుచున్నది. భూమి మత్తు అంటే ఏంటిదండి? మద్యం సేవించిన వాడు నడిచిపోవాలంటే చక్కగా నడుస్తాడండి? ఎట్లా నడుస్తాడండి? పడిపోతాడా అన్నట్టుగా నడిచిపోతూ పోతుంటాడు. ఈ భూమి ఏమవుతుందట అంటే ఇప్పుడు పడిపోవాలా ఉండాలా ఆలోచిస్తుందట. ఎందుకు? లోకములో పాపము నిండిపోయింది గనక, పాపమును మోయలేక అది భారమైపోయింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం. భూమి అప్పుడప్పుడు మనం అంటుంటాం కదండి, దేవుని పిల్లలమైనా లేదా తల్లిదండ్రులు ఏమంటారు? ఎవరైనా పిల్లలు చెబితే వినకపోతే ఏమంటారండి? ఎందుకు పుట్టావురా? ఏమంటారు? ఎందుకు పుట్టావురా? భూమికి బరువు అంటారండి. మరి భూమికి బరువు అండి పిల్లలు? ఎంతమందినైనా మోస్తుంది కదండి భూమి, మోస్తుందమ్మా లేదా? మరి బరువు అని ఎందుకంటారు? వాడి లక్షణాలు మంచివి కాదు కనుక బరువు. అందుకే అదే అంటున్నాడు, భూమి ఏమవుతుందట? ప్రసవ వేదన పడుతున్నది. భూమి పాడైపోయింది, భూలోకం పాడైపోయింది. ప్రతిరోజు నేరాలు, ఘోరాలు, హత్యలు, మానభంగాలు, మర్డర్లు ఇవన్నీ చూస్తుంటే, పేపర్లో మీడియాలో చూస్తుంటే, మనిషి నరుక్కుంటూ దేశం మీద యుద్ధం చేస్తూ బాంబు వేస్తే వేల మంది చనిపోయాయి. క్రూరమైనటువంటి ఆలోచనలు మనుషుల హృదయాల్లో ఉండిపోయాయి గనక పాడైపోయిన సమాజాన్ని, ఈ లోకాన్ని బాగు చేయాలంటే ఎవరు చేయాలి? ఇదేంటిదంటే JBL కంపెనీ బాక్స్. ఇది మనకి పానాసోనిక్ ఒక వాషింగ్ మిషన్ ఉందనుకోండి, అది ఖరాబ్ అయింది అనుకోండి, ఎవరు బాగు చేయాలి? పాడైతే పానాసోనిక్ కంపెనీ నుండి ఒక టెక్నీషియన్ రావాలి. నువ్వో నేనో లోకల్ మ్యాన్ చేస్తే కుదరదు. అది దాన్ని బాగు చేయాలంటే ఒక టెక్నీషియన్ కావాలి. ఈ భూలోకం పాడైంది కదా, ఈ పాడైపోయిన ఈ లోకాన్ని బాగు చేయాలంటే దాని ఓనరే రావాలి, దాని టెక్నీషియన్ రావాలి, దాన్ని తయారు చేసినటువంటి ఇంజనీరే రావాలి. దీన్ని తయారు చేసింది ఎవరండి? మరి భూలోకాన్ని, మనుషులను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా యేసు ప్రభువే ఈ లోకాన్ని బాగు చేయడానికి మరలా శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు. ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు కనుక ఆయన మాటలు వింటే మనము తండ్రి యొద్దకు చేరుకుంటాం. మనమంతా కూడా